హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరొక వీడియోతో, మరొక మొక్కతో, చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్‌తో మీ ముందుకు వచ్చేసింది మన ప్రియ వండర్ ల్యాబ్. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. మరవం పెంచాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ పెంచిన ప్రతిసారి సక్సెస్ అనేది రాదు. వేసిన ప్రతి కొమ్మ గ్రోత్ అనేది ఉండదు. అలా కాకుండా మనం ఎన్ని కొమ్మలు నాటితే ప్రతి కొమ్మ నాటుకునేలాగా ఈ టిప్ ఉంటుంది. ఏ కొమ్మ కూడా మనం ఎన్ని కటింగ్స్ పెడితే అన్ని కటింగ్స్ చక్కగా రూటింగ్ వచ్చేలాగా ఈ టిప్పు ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు ఫాలో అవ్వండి. అవసరం అనుకున్న వారికి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరం చాలా ఈజీగా గ్రో అవుతుంది అని అనుకుంటారు. కానీ వేసిన వారికి మాత్రమే తెలుస్తుంది ఈజీగా గ్రో అవుతుందో లేదో. నేను చెప్పే ఈ 5 టిప్స్ ఫాలో అవుతే చాలా ఈజీగా ప్రతి కటింగ్ కూడా గ్రో అవుతుంది. ఈ టిప్స్ అనేవి మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ మరువం కటింగ్స్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే. చాలా ఈజీ టిప్స్ అన్నమాట ఇవి. రూట్స్ అనేది వస్తాయి బాగా. మొదటిగా మనం ఎంచుకున్న కొమ్మలు అయితే కొద్దిగా స్ట్రాంగ్వే అయి ఉండాలి. లేత కొమ్మలు కాకుండా కొంచెం ముద్రగా ఉన్న కొమ్మలు తీసుకోవాలి. లేత కొమ్మలు కూడా వస్తాయని చెప్తారు, కానీ 100% సక్సెస్ అనేది ఉండదు. కొంచెం మన దగ్గర ఉన్న మరవం మొక్కలో ముద్రగా ఉన్న కొమ్మల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కొమ్మ ఖచ్చితంగా మన చూపుడు వేలంత పొడవు ఉండాలి. అంటే దగ్గర 4 నుంచి 5 సెంటీమీటర్లు ఉండాలన్నమాట. అలాంటి కొమ్మల్ని మనం కట్ చేసుకోవాలి. లేతగా ఉన్న కొమ్మలైతే 100% సక్సెస్ రాదండి. ఖచ్చితంగా కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న కొమ్మల్నే ఎంచుకోవాలి. ఇది ఫస్ట్ టిప్ అన్నమాట. నెక్స్ట్, సాయిల్ వచ్చి ఖచ్చితంగా కంపోస్ట్, సాయిల్, అలాగే ఇసుక ఖచ్చితంగా 30% ఉండేలా చూసుకోవాలి. ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ స్నాగ్నేట్ అవ్వకుండా చక్కగా కిందకనేది ఫ్లో అవుతుంది కుండీలో. అలా ఉండడం వల్ల కొమ్మ అనేది కుళ్ళిపోకుండా వాటర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ మరవం మొక్కకు ఖచ్చితంగా శాండ్ అనేది ఎక్కువగా ఉండాలి. అలా సాయిల్ ఉండేటట్లు చూసుకోండి. మట్టి 40%, 30% కంపోస్ట్, 30% ఇసుక ఉండేలాగా చూసుకోవాలి. తరువాత మనం తీసుకున్న కొమ్మలు చివరి భాగం 1 సెంటీమీటర్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఆకులు లేకుండా 1 సెంటీమీటర్ కాడ అనేది ఫ్రీగా ఉండాలన్నమాట. ఒకవేళ ఆకులు ఉంటే ఇలా తీసివేయాలి. ఇలా 1 సెంటీమీటర్ ఆకులు లేకుండా చూసుకొని నాటుకోవాలి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, 4th టిప్, వెడల్పాటి బిన్నెని తీసుకోవాలి. ఈ మరుము మొక్కకు ఖచ్చితంగా వెడల్పు ఎక్కువగా ఉన్న, లోతు తక్కువగా ఉన్న కుండీ అయితే చాలా బాగుంటుంది. అలాంటి బిన్స్ మాత్రమే అనువుగా ఉంటాయి ఈ మొక్కకు. లోతు ఎక్కువగా ఉండి మూతి భాగం తక్కువగా ఉండి అలాంటి బిన్స్ అనేది సూట్ అవ్వవు. అలాంటివి సెలెక్ట్ చేసుకోకండి. ఇలా వెడల్పాటి బిన్ అయితే చాలా బాగా గ్రో అవుతుంది. 5వ టిప్ చూద్దాము ఇప్పుడు. వాటర్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు వేస్తూనే ఉండాలి. అంటే మనం నాటిన కొమ్మలు తడిగా ఉండటానికి అవకాశం ఇవ్వాలన్నమాట. తడి ఆరిపోయేలా కాకుండా ఎప్పుడు తడిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ 5 టిప్లు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీరు వేసిన ప్రతి కొమ్మ, ప్రతి కటింగ్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. చూస్తున్నారు కదా, నేను చూపించాను. నేను వేసిన ప్రతి కొమ్మ చివరి భాగం చూపిస్తున్నాను మీకు. ఎంత చక్కగా గ్రో అయ్యాయో చూడండి. ప్లస్ నేను ఇలా చిన్న గ్లాసుల్లో కూడా గ్రో చేస్తూ ఉంటాను మొక్కలు. చిన్న వాటిలో గ్రో చేస్తే ఆనందం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. పెద్ద వాటిలో ఎలాగో గ్రో అవుతాయి. చూస్తున్నారు కదా, ఇది బచ్చలి మొక్కలు అన్నమాట. కొన్ని విత్తనాలు వేయడం జరిగింది, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్, నేను నాటిన ప్రతి కొమ్మ గ్రో అయిందండి. ఇంతకన్నా నేను ఫాలో అయింది ఏమీ లేదు. ఏ ఫెర్టిలైజర్స్ వేయలేదు. ఆల్రెడీ కంపోస్ట్ వేసాం కాబట్టి కావలసిన పోషకాలన్నీ ఆ కంపోస్ట్లో ఉంటాయి. మనం జస్ట్ నీళ్లు చిలకరిస్తే సరిపోతుంది. ఇది పాత మొక్క అన్నమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్క. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో మీకు చూపించాను నేను ఆల్రెడీ పాత వీడియోస్లో. ఇది మన ఇంటికి వస్తుందని చెప్పాను. వచ్చిన తర్వాత నేను ఇలా నాటడం జరిగింది. మనం తీసుకొచ్చినప్పుడు ఈ కవర్ల మొక్క కూడా చాలా చిన్న కొమ్మలు ఉన్నాయి. వీడియో ముందుకెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది.
ఆ తర్వాత మనం కటింగ్స్ తీసుకొని ఈ బ్లాక్ బిన్లో వేయడం జరిగింది. ఈ బ్లాక్ బిన్లో వేసిన తర్వాత 2 మంత్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను గ్రోత్ ఎలాగుందో. ఆ డేట్ కూడా మీకు చూపిస్తాను. నేను ఏప్రిల్ 2న ఈ కటింగ్స్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు 2 మంత్స్ పైన అయ్యింది. చాలా బాగా వచ్చాయండి. ప్రతి కటింగ్ కూడా గ్రో అయ్యింది. రూట్స్ కూడా మనం తీసి చూద్దాం ఇప్పుడు. అలాగే నేను ఇందులో ఉన్న ఒక కటింగ్ సెపరేట్గా కొబ్బరి చిప్పలో వేయాలని అనిపిస్తుంది. నాకు మరీ పెద్ద పెద్ద బిన్స్లో కన్నా చిన్న చిన్న వాటిలో పెంచాలంటే ఇంట్రెస్ట్ అన్నమాట. చిన్న వాటిలో కూడా ఎందుకు గ్రో అవ్వ అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకనే ఈ కొబ్బరి చిప్పలో వేసి చూద్దాము. ఒక కటింగ్ అయితే నేను తీస్తున్నాను. ఆ కటింగ్స్ తీసేటప్పుడు కూడా మనం నిలువుగా ఏదన్నా ఓస్ కానీ చాక్ కానీ ఇలా తీస్తే రూట్స్ అనేది కట్ అవ్వకుండా వస్తాయి. చూడండి, నేను సాయిల్ తీసి కూడా ఈ రూట్స్ చూపిస్తాను. ఇంత చక్కగా రూట్స్ వచ్చాయి చూడండి, చాలా బాగా వచ్చాయి. మరి మీరు కూడా ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి. ఒక్కసారి మనం మరువం కొనుక్కుంటే ఎన్ని కుండీలైనా ఇవే టిప్స్తో ఫాలో అయ్యి మనం పెంచుకోవచ్చు. నేను ఈ కొబ్బరి చిప్పలో కన్నం భాగం దగ్గర మరొక చిన్న కొబ్బరి చిప్ప ముక్క పెట్టడం జరిగింది, డ్రైన్ సాఫీగా ఉండడానికి. నెక్స్ట్ కొంచెం సాయిల్ వేసి ఆ సాయిల్ని కొద్దిగా తడిపాను అన్నమాట నీళ్ళతో. ఎలాగూ మనం వేసే మరమం కొమ్మ చాలా చక్కగా తడిగానే ఉంది, అందుకని లైట్గా తడపడం జరిగింది. ఆ తర్వాత నేను కంపోస్ట్తో కూడిన సాయిల్ వేస్తున్నాను. ఇలా కొబ్బరి చిప్పలో కూడా పెంచుకోవచ్చండి ఈజీగా. ప్లేస్ లేని వాళ్ళు కానీ, మనీ మనం పెట్టలేము అనుకునేవారు కానీ ఈజీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకు మొత్తం 3 మొక్కలు చూపిస్తాను, 3 కుండీలు. కోర్స్ ఒకటి కవర్ అనుకోండి, ఒకటి కొబ్బరి చిప్ప, ఒకటి బ్లాక్ కలర్ బిన్ అన్నమాట. ఈ 3 ఒకేసారి చూడండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఒక్క కటింగ్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ప్రతి టిప్పు ఇంపార్టెంట్ టిప్పే, కానీ చాలా ఈజీ టిప్పు. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వగలిగే టిప్సే ఇవి. ఇది చూస్తున్నారు కదా, నేను ఏప్రిల్ 2న నేను ఈ కటింగ్స్ అనేది పెట్టడం జరిగింది. రైట్ సైడు కింద భాగంలో ఉన్నదండి ఆ వీడియో. 2 ఏప్రిల్న నేను అది స్క్రీన్ షాట్ తీసి మీకు పెడుతున్నాను. అంటే 2 మంత్స్ పైన అయ్యింది. చాలా బాగా గ్రో అయ్యాయి, ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ టిప్ వచ్చి ఖచ్చితంగా స్టెమ్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నవి తీసుకోవాలి. ఆ తర్వాత మనం వేసే మట్టిలో ఇసుక అనేది ఎక్కువగా ఉండాలి. 3వ టిప్గా ఖచ్చితంగా 1 సెంటీమీటర్ లీవ్స్ అనేది తీసేసి నాటుకోవాలన్నమాట. అంటే 1 సెంటీమీటర్ కాడ ఉండాలి. తర్వాత వెడల్పాటి బిన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. 5వ టిప్గా ఎప్పుడు తడి ఉండేలా చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి స్టెమ్ గ్రో అవుతుంది. ఇలా ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ₹1 కూడా ఖర్చు లేకుండా, కష్టం లేకుండా సింపుల్గా మనం మరువం ఎన్ని కుండీలు కావాలితే అన్ని కుండీలని మనం గ్రో చేసుకోవచ్చు. ఇది మనం పెంచిన కటింగ్స్. ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన కవరు. నెక్స్ట్ ఇది ఇప్పుడు మనం వేసిన మరవం కొమ్మ. చాలా చక్కగా రూట్స్ వచ్చాయి. మరి మీకేమనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడూ టచ్లో ఉండండి. అవసరం అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కమెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయడం మర్చిపోవద్దు. మంచి వీడియో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి.